హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా బాత్ చేసుకుందామండి. దీనికి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు ఒక గిన్నెలో పోసుకొని మరగబెట్టండి. నీళ్ళని చక్కగా తెరిలే వరకు కాగనివ్వండి. ఇప్పుడు ఈ స్టవ్ పైన నీళ్లు వేరే స్టవ్ పైన పెట్టేసి ఈ స్టవ్ పైన బాండీ పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాను నేను. సుజీ రవ్వ అండి, బొంబాయి రవ్వ అంటారు, సుజీ రవ్వ అంటారు. ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీళ్లు మరగబెట్టుకోండి. కరెక్ట్ కొలతలు సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసి ఈ నూనె కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం ఎక్కువే వేసుకోండి. అంటే ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే చక్కగా సరిపోతాయి. ఇంకొంచెం ఎక్కువైనా కూడా ఏం కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పులన్నీ వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచేసి వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. గ్లాస్ రవ్వకి 3 పచ్చిమిర్చి వేశాను నేను. మీరైతే మీ కారానికి సరిపడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిపాయలు మెత్తబడే వరకు చక్కగా వేయించుకోండి. ఉల్లిపాయలు మాత్రం తాలింపు గింజలు వేగకుండా వేయొద్దు. ఈ తాలింపు గింజలే టమాటా బాత్లో మంచి రుచి ఉంటుందండి. మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ టమాటాలు చక్కగా ఈ విధంగా మెత్తగా అయ్యే వరకు వేపుకొని ఇట్లా వేగిన తర్వాత ఈలోపు మనము ఒక 4 టమాటాలని మిక్సీలో కట్ చేసి మెత్తని పేస్ట్ లాగా వేసుకోండి. ఈ విధంగా వేసుకోండి. 4 టమాటాలు, టమాటా కొంచెం ఎక్కువైనా ఏం కాదండి, టేస్ట్ బాగుంటుంది. గ్లాస్ రవ్వకి 4 టమాటాలు మెత్తని పేస్ట్ లాగా వేసి వేయించుకొని ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత ఈ టమాటా పేస్ట్ వేసేసి ఇందులోని వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు టమాటాని వేగనివ్వండి. చక్కగా ఉడికిపోవాలి. ఇది ఈ విధంగా ఇందాక వేసినప్పుడు పలుచగా ఉంది, ఇప్పుడు చూడండి గట్టిగా అయిపోయింది. ఇట్లా అయ్యే వరకు టమాటాని ఉడకనిచ్చి మనం ఏ గ్లాస్తో అయితే నీళ్లు కొలుచుకున్నామో అదే గ్లాస్తో బొంబాయి రవ్వని ఈ తాలింపులోనే వేసేసి ఒక్క నిమిషం వేయించుకోండి. ఎక్కువేం అవసరం లేదండి, మళ్ళీ మాడిపోతుంది. రవ్వ పోసిన తర్వాత మాత్రం స్టవ్ని సిమ్లోనే పెట్టి ఈ తాలింపు అంతా కలిసేటట్లు చక్కగా వేయించుకోండి. మంచి రుచి ఉంటుందండి ఈ తాలింపు అంతా రవ్వకు పడితే. బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అండి. ఈ రవ్వ వేసేసి ఒక్క నిమిషం వేయించుకోండి. ఈ విధంగా అయిన తర్వాత మనం కాగుతున్న నీళ్ళని గ్లాసుకి 3 గ్లాసు నీళ్లు కాసుకున్నాం కదా, నీళ్ళు మొత్తాన్ని చక్కగా దీనిలో ఈ రవ్వలో పోసేసేయండి. మంచి రెడ్ కలర్ వస్తుందండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కలర్ కోసం ఒక్క చిటికెడు పసుపు వేసుకోండి. మీకు పసుపు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. తొందరగా ఉడికిపోతుంది. ఉండ కూడా కట్టదండి రవ్వ. మనం మామూలుగా నీళ్ళల్లో వేసుకుంటే రవ్వ తొందరగా ఉండగడుతుంది. ఇట్లా అయితే ఉండే కట్టదు, తొందరగా ఉడికిపోతుంది. ఆ నీళ్లు పోసుకున్న తర్వాత పసుపు, సాల్ట్ వేసేసి ఇది మొత్తం ఈ విధంగా గట్టిగా అయ్యే వరకు తిప్పుకొని దీనిలో పల్లీ చట్నీ కానీ సాంబార్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఉత్తదే తిన్నా కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఉప్మా పెడితే అస్సలు ఇష్టపడరండి పిల్లలు. ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. చూడండి ఇట్లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో పెట్టి చక్కగా వడ్డించండి. పల్లీ చట్నీతో తిన్నా, సాంబార్తో తిన్నా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.